హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శోభా హెల్తీ ఫుడ్స్ అండి. ఈరోజు మీకు బొంబాయి రవ్వతోన మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది తక్కువ టైంలో ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మనకు మిడిల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది. మనకు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. హెల్త్ అయిన ఫుడ్ అండి. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ముందుగాను ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కొద్దిగా వేడి అయినాక నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఇది వేపుకోవాలండి, డ్రై ఫ్రూట్స్ అనేది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేసేసుకుందాము. వేసుకొని ఇది బొంబాయి రవ్వని మంచిగా వేపుకోవాలి. అప్పుడే మనకు మోదకాలు అనేది టేస్టీగా ఉంటుందండి. లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలి. ఇది ఇప్పుడు సైడ్కి ప్లేట్లోకి వేసేసుకుందాము బొంబాయి రవ్వను. ప్యాన్లో ఇప్పుడు వాటర్ వేసేసుకున్నానండి. అలాగే షుగర్ వేసేసుకుంటున్నాను. అంటే మనకు స్వీట్నెస్కి తగినంత షుగర్ వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ వేసేసుకున్నాను. వాటర్ అనేది కొద్దిగా వేడిగా అయిపోయాక బొంబాయి రవ్వని వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. చూడండి, ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. మనకు అప్పుడు మోదకాలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను 2 భాగాలుగా చేశానండి. ఫస్ట్ ఇది తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మోదకాలు ప్రిపేర్ చేసేసుకుందాము. ఇందులో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకోవాలి. టేస్ట్ కూడా ఉంటుంది. మోదకాలు అనేది ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. సైడ్లోకి వచ్చేది తీసేసుకోవాలి. చూడండి, ఇలా మనకు రెడీగా అయిపోయింది మోదకాలు అనేది. ఇలా అన్నీ చేసేసుకుందాము. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి బొంబాయి రవ్వతోన మోదకాలు అనేది. అలాగే అండి, ఇప్పుడు మనకు చేత్తోన కూడా చేసేసుకోవచ్చు. మనకు మోదకాలు చేసేది లేకుంటే చూడండి, ఇలా చేసేసుకొని చిన్నగా ఇందులో డ్రై ఫ్రూట్స్ పెట్టేసి ఇలా ఫిల్ చేసేసుకోవాలండి. ఈ షేప్లో వచ్చాక నైఫ్తో ఘాట్లు పెట్టేసేసేలే. ఇలా కూడా చేసేసుకోవచ్చండి. చూడండి, మనకు మోదకాలు అనేది రెడీగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యూజ్ చేసుకుంటున్నాము. నేను ఫుడ్ కలర్లో కొద్దిగా మిల్క్ వేసాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్లనే మనము మోదకాలను ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకు సేమ్ వైట్కో కాకుండా డిఫరెంట్ కలర్లో మనకు నచ్చిన కలర్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తానండి. ఇప్పుడు మిడిల్లో డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకుంటున్నాము. చూడండి, ఇలా మనకు మోదకాలు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? మొత్తం చేసేసుకోవాలి. చూడండి, మనకు మోదకాలు అనేది రెడీగా అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కమెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. మనకి ఇలా మోదకాలు కట్ చేసినప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేది మిడిల్లో ఇలా ఉంటాయి. తింటుంటే క్రంచీగా సూపర్గా టేస్టీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.